నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాదులోని భక్తులకు నమ్మిన వారికి కొంగు బంగారంగా సకలాభీష్ట ప్రదాయినిగా వెలుగొందుతున్న తల్లి ఎల్లమ్మ. శక్తిమాత అంశగా పూజలందుకుంటూ సకలాభీష్ట ప్రదాయినిగా నీరాజనాలను అందుకుంటున్న ఎల్లమ్మ అమ్మవారు కొలువైన దివ్యక్షేత్రం బల్కంపేట. హైదరాబాద్ నగరంలోని అమీర్పేటకు సమీపంలో ఉన్న దేవాలయంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్లు కొలువైయున్నారు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆ దేవాలయ ప్రశస్తిని తెలుసుకుందాం. ఎల్లరకు అమ్మ అనే భావనతోనే ఆ జగజ్జనని ఎల్లమ్మగా నామాంతరం పొందింది. అందుకే జనపదులకు జ్ఞానపదులకు సమాంతరంగా అందరి చేత కొలువబడుతోంది. ఆ మహాతల్లి కొలువైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ సందర్శనం ఓ అనిర్వచనీయమైన అనుభూతిమయం. హైదరాబాద్ బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం నిత్యం భక్తజన సందోహంతో తేజరిల్లుతూ ఉంటుంది. ఎస్ఆర్ నగర్ నుండి బాలానగర్ నుండి ఈ దేవస్థానానికి చేరుకునే మార్గాలున్నాయి. ఇది తూర్పు అభిముఖంగా ఉన్న దేవాలయం. దేవాలయానికి చేరుతూనే అమ్మవారి రాజగోపురం ఆదిలోనే ఆకర్షణీయంగా కనబడుతుంది. దేవీమూర్తులతో భాసిస్తూ భక్తులను రారమ్మని ఆ తల్లి వాత్సల్య పరిపూర్ణతతో ఆహ్వానిస్తున్నట్లు గోచరమవుతుంది. పైభాగాన పంచకలశాలు సుప్రతిష్ఠితమై ఉన్నాయి. శ్రీ ఎల్లమ్మ దేవత గర్భాలయ దర్శనం ఓ అపురూపం, అనిర్వచనీయం. ఆ తల్లి వెలసిన తీరు, ఆవిర్భవించిన తావు విలక్షణమైంది, మహిమాన్వితమైంది. జలోద్భావ స్థానంలో శయన భంగిమలో కొలువై శ్రీ కంచి పెద్దస్వామిచే సైతం ఆరాధింపబడింది. మహాతపస్సంపన్నులైన శ్రీ హంపి విరూపాక్షేశ్వర శంకరాచార్య స్వాముల వారిచే పూజలందుకుంది. ఆ తల్లి దివ్య మంగళ స్వరూపాన్ని మనము దర్శించి పునీతులవుదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నమోస్తుతే. గర్భాలయంలో శతకోటి ప్రభవ తేజస్సుతో భక్తుల ఆరాధ్యదేవిగా అందరి కోర్కెలను ఈడేర్చే సర్వాభీష్ట ప్రదాయిని అయి ఎల్లమ్మ తల్లి వెలుగొందుతూ ఉంది. ఈ ఆలయం యొక్క మరో ముఖ్య విశేషం భూమి ఉపరితలానికి సుమారు 10 అడుగుల క్రిందుగా ఎల్లమ్మ స్వయంభూమూర్తిగా వెలసి ఉండడం. ఇక్కడ ఎల్లమ్మ తల్లి శయనమూర్తిగా సాక్షాత్కరించడం ఒక అసాధారణ విశేషం. విశాల నేత్రాలతో, నుదుట కుంకుమతో, ముక్కు పుడకతో, ఆభరణాలు దాల్చి పట్టువసనాలతో దర్శనమిస్తుంది తల్లి. వెండి మందిరంలోని ఎల్లమ్మ విగ్రహం సర్వాలంకార భూషితమై చేత దండధారిణి అయి సాక్షాత్కరిస్తుంది. తల్లికి భక్తులు నిమ్మకాయలు, గాజులు, పూలమాలలు, రవికె గుడ్డలు కానుకలుగా సమర్పించుకుని కోరిన కోరికలు ఈడేరాలని ప్రార్థించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ దేవాలయం మిక్కిలి ప్రాచీనమైందని, జలోద్భవ స్థానంలో ఉండడం వల్ల ఈ తల్లిని జలదుర్గాదేవి అని పేర్కొనడం జరుగుతుంది. జనని వద్ద నుండి పవిత్ర జలాన్ని తీసుకొని స్నానపానాదులకు వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ నీటిని సేవించడం వల్ల ఎలాంటి వ్యాధులైనా తగ్గిపోతాయని, సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులు బిందెలతో అర్చక స్వాముల నుండి నీటిని కోరి తీసుకుంటారు. ఆమె పాదపద్మాలను సేవించుకొని సర్వ పాపాలను, దుఃఖాలను పటాపంచలు చేసుకోగలమని దర్శించి పూజించుకుంటారు. ఇక్కడ విశిష్టత ఒక పవిత్ర జలం అమ్మవారి దగ్గర నుంచి ఎల్లప్పుడూ అన్ని కాలములో ఆవిర్భవిస్తూ ఉంటుంది. అమ్మవారిని మనసా వాచా క్రియారూపంగా స్మరిస్తారు, ఆరాధిస్తారు. వాళ్ళ పాలిట అండగా ఉండి సర్వదా రక్షిస్తుంది. జలదుర్గ అయిన ఇక్కడి పోచమ్మ మహాదేవత కనుకనే ఆ ఆలయంలో జానపద సరళిలోనే కాక వైదిక ధర్మ శాస్త్రోక్తంగా కూడా హోమ క్రతువులు నిర్వర్తిస్తారు. వేద మంత్రాల ఉచ్చారణలతో, హోమాగ్ని హవిస్సులతో ఆ ఆలయ పవిత్రత మరింత ఇనుమడిస్తుంది. ఆలయంలో నిత్యం హోమం జరుగుతుంది. వైదిక శాస్త్రానుసారం అర్చన, హోమ, పూజాదికాలు పోచమ్మకు జరుగుతాయి. ఉదయమే వేద పఠనం, అనంతరం విశ్వకళ్యాణ ప్రాప్తికై నవగ్రహాలకి, పంచదేవతలకి మూలమంత్ర హవన కర్మ నిర్వర్తిస్తారు. ఇష్టప్రాప్తికై సంకల్పం చెప్పి హోమం చేస్తారు. ఈ హోమ కార్యం వల్ల సత్వగుణాభివృద్ధి కావాలని కాంక్షింపబడుతుంది. అందుకే ఈ ఆలయంలో నిత్య హోమానికి ఒక విశిష్టత ఉంది. ధ్వజస్తంభం వద్ద నుండి భక్తులు ప్రాకార మండపం మీదుగా గర్భాలయ సందర్శనకు వెడతారు. భక్తజన సందోహం అమ్మ దర్శనానికై బారులు తీరి వెడుతూ ఉంటారు. ప్రధాన ఆలయానికి చుట్టూ ప్రాకార మండపం దేదీప్యమానమై వెలుగొందుతూ ఉంటుంది. లతలతో, రంగురంగుల స్తంభాలతో మూడు వైపులా ఉండే ఆ మండప గోడలపై దేవీ దేవతల తైలవర్ణ చిత్రాలు చూచితీరవలసిందే. ఆలయ ప్రాంగణంలోని ప్రాకార మండపాల్లో గోడలపై దేవతామూర్తుల చిత్రాలు నేత్రపర్వంగా ఉంటాయి. ఒక చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని వెలుగొందింపచేస్తుంటాయి. ప్రాకార మంటప స్తంభాలు లతలతో తీర్చిదిద్దబడి శోభ కలిగిస్తూ ఉంటాయి. ప్రాకార మండపంలోని చిత్రపటాల్లో అమ్మ వివిధ స్వరూపమూర్తులను దర్శించుకోవచ్చు. అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ చిత్రపటం విశేషించి ఆకట్టుకునేదిగా ఉంటుంది. భూగర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అవ్యక్తానందాలతో బయటకు వస్తారు. ఆ గర్భాలయానికి ఖచ్చితంగా ఉపరితలంలో ఉన్న కుంకుమార్చనల మండపానికి చేరుకుంటారు. సతీ సమేతంగా వేంచేసి భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తికి కుంకుమార్చనలు చేస్తారు. తండోపతండాలుగా వచ్చిన భక్తులు జరిపే సామూహిక కుంకుమార్చనలు కన్నుల పండుగగా ఉంటాయి.
భూమి ఉపరితలానికి దిగువన ఉన్న గర్భాలయానికి మెట్లదారి మీదుగా ఒకవైపు నుండి వెళ్లి దర్శించుకుని మరో మెట్ల మార్గం గుండా పైకొస్తారు. భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ప్రదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశ. అలా వచ్చిన తరువాత అఖండ దీపాన్ని, కుంకుమార్చనల మందిరాన్ని దర్శించుకుంటారు. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపక. కుంకుమార్చనల మందిరంలో అమ్మవారికి విశేష పూజాధికాలు జరుగుతాయి. కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. అమ్మ పాదుకలను కుంకుమతో పూజిస్తారు. అర్చక స్వామి ఆశీర్వాదాలతో కుంకుమ కరండాన్ని భక్తులు గోత్రనామాలు, పెద్దల పేర్లు చెప్పి తలుచుకొని స్పృశించగా నిమ్మకాయల దండ వంటి వాటిని సమర్పించుకొని ఎల్లమ్మకు భక్తులు మొక్కుబడులను నివేదించడం జరుగుతుంది. పరిభావిక పోలభూః నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్ దిగంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో అఖండ దీపం ఒక విశేషం. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి విశేషంగా విచ్చేస్తూ ఉంటారు. అందులో జానపదులు కూడా విశేషించి ఉంటారు. వారు అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం, మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఆ కోలాహల సన్నివేశాన్ని మనము చూద్దామా? గాయత్రి నీవే, సావిత్రి నీవే, ఆదిశక్తి నీవే, అంబవు నీవే. వేపమండలతో, గండదీపంతో, బోనాలతో భక్తులు ఆలయానికి తరలివస్తారు. విప్పారిన నేత్రాలతో ఉత్సవ విగ్రహం అఖండ దీప మందిరంలో దర్శనమిస్తుంది. గాయత్రి నీవే, సావిత్రి నీవే, ఆదిశక్తి నీవే. అఖండ దీపం వేదికపై నాగ, గజ, సింహ ఆకారాలు దీపపు సెమ్మె రూపుతో పాటు కనబడతాయి. ద్వారం పైభాగాన ఓంకారం తీర్చిదిద్దబడి ఉంది. ప్రవేశద్వారం వద్ద నుండే నెత్తిన బోనాల కుండలతో, ఘటాలతో, భక్తి పారవస్యంతో ఊగుతూ తరలివచ్చే భక్తజనం పర్వదినాల్లో ప్రత్యేకించి కనబడతారు. దేవికి ఇష్టమైన వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల్లో భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మను కొలుచుకుంటారు. వేపమండలతో గణాచారులను, భవిష్యం పలికే సోది వనితలను తమతో పాటు భక్తులు తోడ్కొని వస్తారు.
గుడిలో శుచి పరిశుభ్రతను పాటిస్తున్నందువల్ల భక్తులు తాము నివసించేందుకు ఆలయానికి కొంత దూరంలో ఉన్న విడది ప్రదేశాలకు తరలి వెళ్లి తమ భోజనాది కార్యక్రమాలను అక్కడ నిర్వర్తిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ 300 ఏళ్లుగా నెలకొని ఉన్న గ్రామదేవత అని, ఆమె వద్ద ధారాళంగా లభించే నీరు సర్వదోషాలను పోగొడుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆది మంగళవారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ మందిరానికి కుడివైపున పోచమ్మ మందిరం, నాగదేవత మందిరం ఉన్నాయి. ఎల్లమ్మ తల్లికి శతాబ్దాల చరిత్ర ఉన్నట్లే ఎంతో మహిమాన్విత చరిత్రలో వెలుగొందుతున్న ఈ దేవతలను కూడా ఎంతో భక్తిగా భక్తులు సందర్శిస్తారు. మనము దర్శించుకొని తరిద్దాం. బల్కంపేట ఎల్లమ్మ మందిరానికి కుడివైపున పోచమ్మ మందిరం, నాగదేవత మందిరం ఉన్నాయి. ఎల్లమ్మ తల్లికి శతాబ్దాల చరిత్ర ఉన్నట్లే ఎంతో మహిమాన్విత చరిత్రతో వెలుగొందుతోన్న ఈ దేవతలను కూడా ఎంతో భక్తిగా భక్తులు సందర్శిస్తారు. నాగదేవత 5 పడగల మూర్తిగా ఉంది. కంఠభాగాన శివలింగం దర్శనమిస్తుంది. అంతేకాదు, నాగదేవత మానుషీ రూప శిరస్సుతో కొంత ఉగ్రరూపిణిగా కానవస్తుంది. కుంకుమతో, పువ్వులతో, దీపాలతో దేవతను కొలుస్తారు. పోచమ్మ విగ్రహం కూడా గంభీరంగా కానవస్తుంది. ఒక కళ్యాణ మంటపం కూడా ఇక్కడ నెలకొల్పారు. శరన్నవరాత్రులకు అమ్మవారికి జరిగే ఉత్సవాలు ఏటా అత్యంత వైభవంగా జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి కూడా ఎందరో భక్తులు, ముఖ్యంగా జానపదులు విశేషించి తరలివచ్చి అమ్మవారిని దర్శించి పూజించి సర్వశుభాలను ఆ తల్లి కృపతో పొందుతుంటారు. తప్పెట్లతో, తాళాలతో, ఊరేగింపులతో, భక్తి పారవస్యపు చిందులతో బల్కంపేట దేవస్థానమంతా పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. ఎల్లమ్మ ఆ రేణుకామాత అపరమూర్తిగా తేజరిల్లుతూ ఉంది. हेला निर्मित धूम्रलोचनवधे हे चण्डमुण्डार्दिनी हेला निर्मित धूम्रलोचनवधे हे चण्डमुण्डार्दिनी निःशेषीकृत रक्तबीजतनुजे नित्ये निशुम्भावहे निःशेषीकृत रक्तबीजतनुजे नित्ये निशुम्भावहे మహావిద్యాం మహామాయా మహాశక్తి మహాప్రదాం భక్తానాం ఇష్టదాత్రించ రేణుకాంబాం అహం భజే. హైదరాబాద్ మహానగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి బల్కంపేటకు అనేక సిటీ బస్సులు, ఆటో రిక్షాలలో చాలా సులువుగా చేరుకుని అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఎల్లరకు తల్లిగా, జలదుర్గగా, మహామహిమోపేద దేవతగా పూజలందుకుంటున్న ఆ ఎల్లమ్మ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని, సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లింప చేయాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.